మన ముందు ఇప్పుడు చైల్డ్ ఆశ్రమంలోని ఈ పాఠశాల అంతా నడిపించే హెడ్ మాస్టర్ గారు మన ముందున్నారు. ఆయన పేరు పిచ్చయ్య గారు. ప్రస్తుతం ఈ స్కూలు వాతావరణం, ఇక్కడ ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళకి ఎలాంటి విద్యని ఇక్కడ అందిస్తున్నారు అనే దాని మీద మనం హెడ్ మాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరు? నమస్తే సార్, నా పేరు పిచ్చయ్య. 1994లో ఈ చైల్డ్ ఆశ్రమం పాఠశాలను ప్రారంభించారు. అప్పుడు 5 పిల్లలతోటి ఈ ఆశ్రమ పాఠశాల ప్రారంభమైంది. అంచెలంచెలుగా 10వ తరగతి వరకు తీసుకురాగలిగాము. ఇప్పటి వరకు దాదాపు ఒక 16 10th క్లాస్ బ్యాచ్ల్ని బయటికి పంపించాము మేము. రకరకాల ప్రాంతాల నుంచి స్కూళ్ళు మానేసి 4-5 సంవత్సరాలు బయట తిరిగినటువంటి పిల్లలు, ప్లాట్ఫామ్ మీద ఉండేటువంటి పిల్లలు, వీధుల్లో చెత్త ఏరుకునేటువంటి పిల్లలు వస్తారు. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మేము క్లాస్ సెట్ చేసి వాళ్ళని ఆ ఏజ్కి తగ్గట్టుగా తయారు చేసి 10వ తరగతిని పాస్ చేసి కాలేజెస్కి పంపిస్తూ ఉంటాం సార్. ఇప్పుడు ఈ 16 బ్యాచ్ల్లో అందరూ మంచి ఉత్తీర్ణత సాధిస్తారా? ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటాయా? సార్ మొదట్లో 70-80% రిజల్ట్ వచ్చేది సార్. గడిచిన 10 సంవత్సరాల నుంచి 100% రిజల్ట్ సార్ అంతా. ఓకే. ఇప్పుడు మీ కాడ చదివిన వాళ్ళంతా కూడా బయట హై స్కూల్స్, డిగ్రీలు, ఇంజనీరింగ్స్ చదువుతున్నారా? ఇంజనీరింగు, తర్వాత డిగ్రీ, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఇలా ఐటీఐ రకరకాల కోర్సుల్లో ఉన్నారు వాళ్ళందరూ. మొట్టమొదటి పోయిన బ్యాచ్లన్నీ కూడా జాబ్ చేసుకుంటున్నారు సార్. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఇక్కడ నుంచి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎలాంటి ఇక్కడ క్రమశిక్షణ కానీ, తర్వాత ఈ పిల్లలందరికీ ఈ బుక్స్ కానీ ఎలా, వీళ్ళకి ఒక తర్ఫీదు ఎలా ఇస్తారు మీరు? అంటే వీళ్ళందరూ ఒక క్రమశిక్షణ తీసుకొచ్చేదానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? టైమింగ్స్ ఏంది వీళ్ళకి? మీరు ఇక్కడ పాడేటువంటి జాతీయ గీతం ఇవన్నీ ఏ టైమింగ్లో పెడతారు? తర్వాత వీళ్ళకి ఈవినింగ్ టైం అయినా స్పెషల్గా మళ్ళీ స్టడీ అవర్స్ లాంటివి మీరు పెడుతున్నారా? సార్ ఉన్నాయి సార్. ఉదయం 4:45కి నిద్రలేస్తారు. కాలకృత్యాలు, యోగా అన్నీ అయిపోయిన తర్వాత గంట సేపు స్టడీ అవర్ జరుగుతుంది. ఉదయం 9:30కి స్కూల్ స్టార్ట్ అవుతుంది సార్. స్కూలు అందరిలాగానే, అంటే మతాలకు సంబంధం అతీతం లేకుండా ఉండేటువంటి ప్రార్థనా గీతము, తర్వాత ప్రతిజ్ఞ, మన జాతీయ గీతము అన్నిటినీ పాడిస్తాము. ప్రతిరోజు జెండాని వందనం చేస్తాం సార్. ఎందుకంటే ఈ పిల్లల్లో దేశభక్తిని బాగా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తాము. సాయంత్రం మళ్ళీ గౌరవ మర్యాదలతోటి ఫ్లాగ్ని కూడా అన్ఫోల్డ్ చేస్తాం సార్ ఎవ్రీడే. 365 రోజులు. వర్షం వచ్చినప్పుడు, ప్రభుత్వం ఏదన్నా దినాలు ప్రకటించినప్పుడు తప్ప మిగతా అంత టైము ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతాం సార్. స్టేట్ సిలబస్నే విద్య బోధిస్తాం సార్. తెలుగు మీడియంలో బోధిస్తాం అంతా. వీళ్ళకి ఈవినింగు ఒక 2 అవర్స్ స్టడీ అవర్ ఉంటుంది సార్. ఆ స్టడీ అవర్ అనేది చాలా కీలకం సార్. 10వ తరగతిలో ఉండేటువంటి విద్యార్థుల్ని 3 భాగాలుగా విభజించి అసలు ఏమీ రానటువంటి వాళ్ళని ఎగ్జామినేషన్స్కే ఎలాగా ప్రిపేర్ చేయాలనే మెథడ్లో వాళ్ళకి తగినన్ని క్వశ్చన్స్ చెప్పి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసి వాళ్ళని పాస్ చేసే విధంగా తయారు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్నే మీరు ఫాలో అవుతారా, లేదంటే మీరు ఏమన్నా వీళ్ళ కోసం ఒక ప్రత్యేకంగా ఏమైనా అసైన్మెంట్ లాగా తయారు చేసి మీరు ఏమైనా తెలియజేస్తారు? సార్ స్టేట్ సిలబస్నే ఫాలో అవుతాము, కానీ ఈ డల్గా ఉండేటువంటి పిల్లల కోసం ప్రత్యేకంగా మేమే ఒక ప్రణాళికని తయారు చేస్తాం. అంటే వాడు 35 మార్కులు రావాలి, పాస్ కావాలి, వాళ్ళు ఆత్మవిశ్వాసం రావాలి అనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ప్రణాళికని తయారు చేసుకొని ఆ ప్రణాళికని పక్కాగా అమలు చేస్తాం. వీళ్ళందరినీ బయట నుంచి వచ్చిన పిల్లలే కాబట్టి వస్తానే వీళ్ళు స్టడీస్లో ముందుకెళ్ళాలన్నా ఒక పుస్తకాలు పట్టుకోవడం బాధగానే ఉంటుంది. మీరు అందరినీ వాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ని తీసుకోవటం, డల్గా ఉండాలి సపరేట్ చేయటం అలాంటి ఉంటుంది, అందరినీ కలిపి ఒకటేగా మీరు చూసుకోవటం, చదివిస్తారు? సార్ చదువు అనేది సెకండరీ బేస్గా చూస్తాం సార్. ఫస్ట్ పిల్లవాడు చెడ్డ అలవాట్ల నుంచి మానిపోయి ఇక్కడ ప్రశాంతమైన జీవనం గడపాలనేది మొదటి ధ్యేయం సార్. తర్వాతే చదువు. బాగా చదివే వాళ్ళు ఆటోమేటిక్గా ముందుకెళ్తారు. చదవని వాళ్ళని కూడా ఏంటంటే మేము ధైర్యంగా మిమ్మల్ని పాస్ చేస్తాము, ఇదిగో మన గత స్టూడెంట్స్ అందరూ పాస్ అయి ఉన్నారని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి ఈ చదువుకునే విధంగా వాళ్ళని తీసుకొస్తాం సార్. ప్లాట్ఫామ్ నుంచి పిల్లవాడు వచ్చిన తర్వాత దాదాపు ఒక 20 రోజులు ఏ క్లాస్కి పంపించామన్నమాట. వాడిని నువ్వు ఆడుకో, క్యారమ్ బోర్డు ఆడుకో, చెస్ ఆడుకో, కథల పుస్తకాలు చదువుకో, టీవీ చూసుకో అని చెప్తాము. వాళ్ళు మార్పు వచ్చి వాడు ఏ క్లాస్కి సూట్ అవుతాడో వాడే నేను పలాని క్లాస్కి పోతానని వాడు చెప్పే విధంగా మనం చేస్తాం. ఓకే. అబ్బాయి ఇంట్రెస్ట్ని బట్టి అతను ఏది ఎన్నుకుంటే అతను పంపిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి చదువుతో పాటు ఇంకా స్పోర్ట్స్ కానీ అలాంటివి నేర్పిస్తారా? సార్ చదువుతో పాటు ఇండోర్ గేమ్స్, చెస్, క్యారమ్స్ ఆడతారు. అవుట్డోర్ గేమ్స్ వాలీబాల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు. ఆడపిల్లలు అయితే ఖోఖో అలాంటి గేమ్స్ అన్నీ కూడా ఆడతారు సార్. అవి కానీ స్పోర్ట్స్లో బాగా తర్ఫీదునిచ్చి ఇంకా జిల్లా స్థాయి గేమ్స్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయలేదు సార్. ఇంకా ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ స్కౌట్ జరుగుతుంది సార్. ఆ స్కౌట్ ప్రోగ్రాంలో
అంటే పెద్ద పిల్లలు చేస్తుంటే చిన్న పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు సార్ ఆటోమేటిక్గా. వాళ్ళకి ప్రత్యేకంగా కోర్సు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే స్కౌట్లో ఉండే అన్నీ కూడా నేర్చుకుంటారు సార్. స్కౌట్ అనేది మ్యాండేటరీ సార్ అందరికీ ఇక్కడ. ఓకే, అప్పుడు స్కౌట్ ద్వారా వాళ్ళకి ఏం నేర్పిస్తారు? క్రమశిక్షణ, ఈ సేవా కార్యక్రమం అలాంటివి నేర్పిస్తారా? సార్ క్రమశిక్షణ నేర్పిస్తాము, సేవా కార్యక్రమాలు, ఇతరులకి ఎలా తోడ్పడాలా, ఒంటరిగా ఉన్నప్పుడు తనను తాను ఎలా రక్షించుకోవాలా, ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలా, ఏదన్నా వరదలు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పబ్లిక్కి మనం ఎలా సపోర్ట్ చేయాలనేటువంటి విద్యలన్నీ కూడా దాంట్లో నేర్పిస్తాం సార్. ఇప్పుడు పిల్లలకి బుక్స్ అన్నీ మీ ద్వారానే ఇస్తారా, గవర్నమెంట్ అని ఇస్తారా? సార్ టెక్స్ట్ బుక్స్ వరకు గవర్నమెంట్ ఇస్తుంది సార్. ఏపీ స్టేట్ గవర్నమెంట్ అల్లూరు మండల ఆఫీస్ నుంచి వాళ్ళు ఇస్తారు మనకి. ఎంతమంది అయితే ఎన్రోల్ అయ్యి ఉన్నారో ఆన్లైన్లో వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్స్ గవర్నమెంటే ఇస్తుంది సార్. ఈ పాఠశాల ఈ ప్రహరీ అంతా కూడా కూరగాయలు పూల మొక్కలతో బాగా అందంగా తయారు చేశారండి. ఇవన్నీ కూడా ఈ శ్రమదానంలో పిల్లలు పాల్గొంటారా, లేకపోతే ఇంకేమైనా బయట వాళ్ళు వస్తారా, పిల్లలే చేస్తారు? సార్ 90% మొత్తము పిల్లలే చేస్తారు సార్. ఆ టీచర్సు వార్డెన్స్ అందరూ ఉండి గైడ్ చేసి ఇలా చేసుకోవాలని చేస్తున్నారు. 100% ఆర్గానిక్ వెజిటబుల్ని పండిస్తున్నాం సార్. భోజనం కూడా వంట మనుషులు ఉన్నారా మీకు సపరేట్గా, పిల్లల చేత చేయిస్తుంటారా, లేదా వాళ్ళే స్వచ్ఛందంగా హెల్ప్ చేస్తుంటారా? సార్ కుక్కు, ఒక అసిస్టెంట్ కుక్కు ఇద్దరు ఉన్నారు సార్. పిల్లలందరికీ వంట చేయడం వచ్చు సార్. స్కౌట్లో వంట చేయడం కూడా ఒక విద్య సార్. అది ఒక 4 పిల్లలకి ఇచ్చేసామంటే ఈవెన్ ఒక పెద్ద ఫంక్షన్, ఒక మ్యారేజ్కి అయినా సరే వండి చేసేస్తారు సార్. మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ? హెడ్ మాస్టర్గా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు? సార్ 94లో ఆశ్రమం పెట్టినాక ఒక నెలకి నేను వచ్చి జాయిన్ అయ్యాను. ఫస్ట్లో హెడ్ మాస్టర్ అని ఏం కాకుండా ఒక చేసుకుంటా వచ్చాము. స్కూల్ రికగ్నైజ్డ్ అవన్నీ ఏర్పడిన తర్వాత హెడ్ మాస్టర్ డెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు మీలో కూడా సేవాభావం ఉంది కాబట్టి ఈ పిల్లలతో మీరు కోఆర్డినేట్ చేసుకొని చదువు చెప్పించుకోగలుగుతున్నారు సార్. అంటే ఎక్కువ టైము పేషెంట్స్తో ఉండాలి సార్. ఇక్కడ బయట స్కూల్ లాగా వర్క్ చేస్తే వీలు కాదు. అంటే ఒక్కోసారి మన ప్రోగ్రామ్ అంతా ఒక పిల్లవాడి కోసం కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. అంటే వాడు దిగులుగా ఉండి వాడు బయటికి వెళ్ళాలి, పారిపోవాలని ప్రయత్నం చేసినప్పుడు వాడి కోసం ప్రత్యేకంగా గేమ్స్ని క్రియేట్ చేసి వాడిని తిరిగి మళ్ళా పిల్లల్లో కలిసే విధంగా ప్లాన్ చేసుకుంటాం. ఆ 16 బ్యాచ్ల్లో బెస్ట్గా పలానా శాతం వచ్చింది సార్, మాకు గుర్తింపు వచ్చిన ఈ సంవత్సరం అనేది ఏమైనా ఉందా మీకు? సార్ గడిచిన 7-8 సంవత్సరాల నుంచి 100% వస్తుంది సార్ మాకు రిజల్ట్. అయితే 9.5 హైయెస్ట్ వచ్చింది సార్ పర్సంటేజ్. దానికి విద్యాశాఖ అధికారి, కలెక్టర్ గారైనా ఎవరైనా అప్రిషియేట్ ఇచ్చున్నారా మీ స్కూల్కి, మీ పద్ధతి, ఈ మెరిట్ చూసి? సార్ అలాంటిది ఏమీ జరగలేదు సార్ ఇంతవరకు. కాకపోతే మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సార్. ఎలాంటి పిల్లలనైనా మనం మార్చగలము, 10వ తరగతి పాస్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టగలమనే కాన్ఫిడెంట్ వస్తుంది సార్ దానివల్ల. ఇంకా ఎవరైనా బయట తల్లిదండ్రులు లేని పిల్లలు అలాంటి వాళ్ళని మీ స్కూల్లో చేర్చుకోనికి ఆస్కారం ఉందా? ఒకవేళ ఉంటే వాళ్ళు ఎలా ప్రాసెస్ అవ్వాలి, మీ కాడికి రావాలన్నా మాట్లాడాలన్నా ఏ విధంగా మూవ్ అవ్వాలి? సార్ దాదాపు ఇంకొక 100 సీట్లు రెడీగా ఉన్నాయి సార్ ప్రజెంటు. వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషను, కులము, మతము ఏమి సంబంధం లేదు సార్. అది పిల్లవాడు ఇబ్బందుల్లో ఉంటే మా కరస్పాండెంట్ నెంబర్కి ఫోన్ చేస్తే చాలు, సారే పోయి వాళ్ళని తీసుకొని వస్తారు సార్ ఇక్కడికి. ఆ తర్వాత సిడబ్ల్యూసి కోర్టు ప్రొసీజర్స్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేస్తాం సార్. అవన్నీ మీరే చూసుకుంటారు, పిల్లలకి సంబంధం లేకుండా మీరే చూసుకుంటారు గవర్నమెంట్ పరంగా. ఓకే సార్. ఇంకా మీరేమన్నా ఇక్కడ సాటిస్ఫాక్షన్ మీకు ఎట్టుంది? మీ పిల్లలకి చదువు చెప్పటం ఇవన్నీ కూడా, వాళ్ళు ఇలాంటి పిల్లల్ని మనం ఒక మంచి పొజిషన్ తీసుకెళ్తున్నాం అనేది మాలాంటి మేము చూసినప్పుడు మాకు ఒక హ్యాపీగా ఉంది వాతావరణం. మీరు స్వయంగా ఇక్కడ ఉండి వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళకి బాగా చదువు చెప్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉంది? సార్ అంటే మాకు కొంచెం అంటే ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది. ఎవరంటే ఇంతవరకు దాదాపు 700 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చున్నాం సార్. అంటే చదివించే క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చిన్నప్పుడే తప్పిపోయి అసలు లేడు అనుకున్నటువంటి పిల్లలు ఇంత ప్రయోజకులై వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు పడేటువంటి సంఘర్షణ చూసినప్పుడు మనం చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నాం అనే ఫీలింగు కలుగుతుంది. తిరిగి మళ్ళీ రీఛార్జ్ అవుతాం సార్. మనం ఇలాంటి వర్క్ చేస్తున్నాము, చాలా సంతోషంగా ఉంది, చేయాలా అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ఈ ఆశ్రమాన్ని అంతా కూడా ఫౌండర్ అయినటువంటి శరత్ బాబు గారు దీన్ని నాకు తెలిసి జీవితాన్ని త్యాగం చేసి దీన్ని నడుపుతున్నారు. మీకు ఎలాంటి కోఆపరేషన్ ఇస్తారు ఆయన? టీచర్స్కి కానీ, మీకు కానీ, విద్యార్థులకు కానీ ఆయన ఎలా చూసుకుంటాడు, ఎలా మీకు సహకారం అందిస్తుంటారు? సార్ అంటే నేను ఇన్ని సంవత్సరాలు వర్క్ చేయగలగన్నా, ఈ పిల్లల్ని డెవలప్ చేయాలన్నా కూడా ఫీల్డ్లో ఉండే ఇబ్బందుల్ని సార్ బాగా అర్థం చేసుకొని ఫీల్డ్కి అనుకూలంగా పనిచేస్తారు సార్.
కాబట్టి ఈ వర్క్ ఇంత సక్సెస్ అవుతుంది సార్. అంటే పేపర్ మీద వర్క్ చేసి ఇలాగే చేయాలనేది ఏమి లేకుండా ఫీల్డ్లో ఏదైతే పిల్లవాడికి బాగా ఉపయోగపరంగా ఉంటుందో అలాగా చేయమని మమ్మల్ని ప్రోత్సహిస్తాడు. తర్వాత మేము ఏదన్నా ఇలా చేస్తే బాగుంటుంది సార్ అన్నప్పుడు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి మాకు ఫుల్ సపోర్టు ఇస్తారు సార్. ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా మీకు చెప్పగలుగుతారా? అలాంటి వాళ్ళ గురించి పేర్లు చెప్పకపోయినా వాళ్ళ గురించి ఏ పొజిషన్లో ఉండారు అని ఒక చెప్పగలుగుతారా? సార్ ఒక అబ్బాయి వచ్చేసి సిఐగా పనిచేస్తున్నారు సార్, హైదరాబాదు సిటీలో పనిచేస్తున్నారు. తర్వాత రామగుండం విద్యుత్ ప్రాజెక్టుల్లో ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. తర్వాత సైంటిస్టులుగా వర్క్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ రాఖీ పండుగ రోజు వస్తారు సార్ ఇక్కడికి, ఎవ్రీ ఇయర్ వచ్చి సెలబ్రేట్ చేసుకొని వెళ్తారు సార్ ఇక్కడికి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా ఎంతోమంది పిల్లలు బయట ఉంటారు. వాళ్ళందరికీ మీరేమన్నా ఇక్కడ ఇలా ఉంటుంది, మీరు వచ్చి ఇక్కడ చదువుకుంటే మంచి భవిష్యత్తు అన్ని వసతులు ఉంటాయని మీరేమన్నా మెసేజ్ ఇవ్వగలంటే ఇవ్వండి. సరే, అంటే ఇబ్బందుల్లో ఉండేటువంటి పిల్లలకి ఇది ఒక స్వర్గధామం లాంటిది సార్. ఉన్నత చదువులు ఎలా చదువుకోవాలా వాళ్ళకి గైడెన్స్ అంతా కూడా ఇక్కడ ఇస్తారు. ఆ పిల్లలకి ఆహారము, వాళ్ళకి ఏ ఏజ్కి కావాల్సినటువంటి అన్ని అవసరాలు ఇక్కడ తీరుస్తారు. ఎవరైనా పబ్లిక్ ఎవరైనా సరే స్పందించి ఇబ్బందుల్లో ఉండే పిల్లల్ని ఎడక్కిన చేర్చినట్లయితే వాళ్ళు ఒక జీవితాన్ని కాపాడగలిగిన వాళ్ళు అవుతారు సార్ అందరూ. ఇప్పుడు మిమ్మల్ని కలవాలంటే ఈ స్కూల్ ఉన్న ప్రాంతం అడ్రస్ చెప్తారా? నెల్లూరు నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఈ ఊరి పేరు చెప్తే వాళ్ళు ఎవరైనా రావాలా కలవాలనుకుంటే వస్తారు, చెప్తే ఒకరు బాగుంటుంది. నెల్లూరుకి 23 కిలోమీటర్లు దూరంలో ఉంది సార్ ఇది. ఈ ఊరి పేరు వచ్చేసి నార్త్ ఆమ్లూరు గొల్లపాలెము. ఎవరైనా ఈ అల్లూరు పోయే రూట్లో వచ్చేసి పైడర్ రోడ్డు దగ్గర దిగితే ఎవరైనా అడ్రస్ అనేది చెప్తారు. 24 అవర్స్లో ఏ టైంలో అయినా సరే ఇబ్బందుల్లో ఉండేటువంటి పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేయొచ్చు సార్. మరో 100 మంది పిల్లల్ని చేర్చుకోవడానికి కెపాసిటీ ఉంది, పర్మిషన్ ఉంది. ఇక్కడ ఎవరైనా స్వచ్ఛందంగా వస్తే వాళ్ళు మీరు చేర్చుకుంటారు. గవర్నమెంట్ పరంగా ఏ ఉన్నా కూడా ఆ రికార్డ్ అంతా మీరే చూసుకుంటారు. థ్యాంక్ యూ సార్, మంచి అమూల్యమైనటువంటి సమాచారం ఇచ్చారు మీరు. ఇలాంటి సేవాభావంతో మీరంతా కలిసి శరత్ బాబు లాంటి వాళ్ళకి సపోర్ట్ నిలబడి స్కూల్ నడుపుతున్నందుకు మేము కూడా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. Star9 Live.